సార్ అట్లనే ఇప్పుడు చూస్తుంటే మరి ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి సార్ అక్కడ? సో ఫ్లడ్స్ యాక్చువల్గా అమరావతికి వచ్చేసరికి కొండవీటి వాగు అనేది కొంచెం ఫ్లడ్, పాలవాగు, కొండవీటి వాగు అనేది ప్రభావితంగా ఉండేది అంతకుముందు. సో అంతకుముందు ప్రభావితంగా ఉండేది కాబట్టి ఫస్ట్లో చాలామంది అపోజిషన్ వాళ్ళు కూడా దాని పాయింట్ పట్టుకొని కొండవీటి వాగు అంత ఫ్లడ్గా ఉన్నప్పుడు అమరావతిని ఎలా డిజైన్ చేస్తారు అది ఇది అన్నారు. ఏ సిటీ అయినా సరే ఫ్లడ్ లేకుండా లేదు. చెన్నై తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి. దేనికంటే మనకి ఇప్పుడున్న క్లైమేట్ చేంజ్ మూలంగా ఏమవుతుందంటే క్లౌడ్ బర్స్టింగ్ సినారియోస్లో చాలా ఫ్లడ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనం డిజైన్ చేయటం అనేది ఇంపార్టెంట్. ఎలా డిజైన్ చేస్తాం ఆ ఫ్లడ్ అంతా. లక్కీగా ఏంటంటే అక్కడ కృష్ణానది ఫ్లడ్స్ అమరావతి మీద, ఆ ఏరియా మీద ఎప్పుడూ ఇన్ఫ్లుయెన్స్ లేదు కాబట్టి కృష్ణానది నుంచి ఫ్లడ్ అనేది రాదు. రైట్. సో దీనికి ఏం చేసామంటే కొండవీటి వాగు, పాలవాగు వీటిలన్నిటిని కూడా అంటే చాలా వరల్డ్ ఫేమస్ కన్సల్టెంట్ ఇన్పుట్స్ తీసుకొని బ్లూ అండ్ గ్రీన్ కాన్సెప్ట్స్ అంటారు. అది మళ్ళీ తర్వాత చెప్తాను, ముందు బ్లూ గురించి మాట్లాడదాం. సో వాళ్ళు బ్లూ కాన్సెప్ట్లో మొత్తం కూడా కొండవీటి వాగుని అంతా కూడా వైడన్ చేసేసి స్టోరేజ్ కొన్ని చోట్ల స్టోరేజ్ ఇవి పెట్టేసేసి ఆ వాటర్ అంతా కూడా అక్కడ స్టోర్ అయిపోయి ఫ్లడ్డింగ్ అనేది లేకుండా. అలాగే ఏం చేశారంటే ఇమీడియట్గా ఏదైనా ఫ్లడ్ ఉన్నా ఇమీడియట్గా ఒక ఫ్లడ్ మేనేజ్మెంట్కి పంప్ హౌసెస్ మీరు ఈరోజు కూడా వెళ్తే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఉంటుంది. అది వరల్డ్ రికార్డ్. అది కూడా చాలా షార్ట్ స్పాన్లో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం అనేది నిర్మించడం జరిగింది చంద్రబాబు గారు. సో ఆ వాటర్ అంతా కూడా ఓపెన్ చేసేస్తే అంతా కూడా ఐఓటీ బేస్డ్ సిస్టమ్ డిజైన్ చేయటం జరిగింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అప్పట్లోనే. సో మొత్తం వెదర్ కండిషన్స్ అన్నీ కూడా ముందే ఫోర్కాస్ట్ చేసేసి వాటర్ లెవెల్స్ ఎంతెంత ఉంటాయి, ఏ ఏ టైంకి ఏ ఏ గేట్లు ఎత్తేసేయాలి అంతా కూడా వరద వ్యవస్థ అంతా కూడా సంపూర్ణంగా డిజైన్ చేయటం జరిగింది. సో డెఫినెట్గా అవన్నీ కూడా కంప్లీట్ అయితే సో అది అసలు గ్యారంటీగా ఎటువంటి వరద లేకుండా, వరద కాదు అసలు మీకు నీళ్లు రావటం అదృష్టం అనుకోండి. ఎందుకు వెనక్కి ఆలోచిస్తారు? ఆ నీటిని మనం సమృద్ధిగా వాడుకోవడానికి దాన్ని ఏ విధంగా వాడుకుంటే అది మనకి వాటర్ రావటమే అదృష్టం కింద భావించండి. దాన్ని నావిగేషన్ కెనాల్స్ కింద వైడన్ చేయటం మూలంగా ఆ వాటర్ అంతా నావిగేషన్ కెనాల్స్కి వాడతాము. ఇదంతా కూడా అంటే బ్యూటిఫుల్ వ్యవస్థ. మనం కనుక డ్రీమ్ చేస్తే అమరావతిలో ఈ వరద వ్యవస్థ కానీ, కాలువల వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా పారుదల వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంటున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూసినట్టు అంటే మీరు చెప్పింది నేను ఇన్నంతవరకు ఏమనిపించిందంటే సార్, నాకు ప్రజలకి ఇంకా ఎలాంటి సమస్య ఉండదు. ఫ్లడ్స్ వచ్చినా కూడా వాళ్ళు నార్మల్గా చూస్తే ఫ్లడ్స్ వస్తే వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అనేది ఎక్కడ కూడా కనిపించట్లేదు. అందరు కూడా వాళ్ళు అది వెళ్ళేంత వరకు కూడా వాటర్ అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా నిల్వలు అనేవి ఉండకుండా చాలా చక్కగా ఇప్పుడున్న వ్యవస్థలో ఇప్పుడు కన్స్ట్రక్షన్ మనం వైడనింగ్ చేయనంత వరకు కూడా అది వరదలు వస్తాయి, అట్లనే ఆగిపోతాయి వాటర్. ఎప్పుడైతే ఇదంతా ఫుల్గా కన్స్ట్రక్షన్ అయిపోతుందో అప్పుడు వరద అనేది రాదు. వరద రాకపోగా దాన్ని మనం అనేక బహుళ ప్రయోజనాలు ఉంటాయి. అంతా కూడా నావిగేషన్ కెనాల్స్ ఉంటాయి. దానికి ఏం చేస్తున్నామంటే మనము బకింగ్హామ్ కెనాల్ది వాటర్ వేస్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది. ఆ స్కీములో భాగంగా దీని నుంచి మనము వాడుకుంటాం. ఇంకొకటి ఏంటంటే తెలంగాణకి డ్రై పోర్ట్ కానీ వెట్ పోర్ట్ లేదు. అంటే సామాను అన్నీ తీసుకెళ్ళటానికి నదుల్లోంచి కానీ వ్యవస్థ లేదు. ఈ వ్యవస్థ అమరావతి వ్యవస్థ ఇవన్నీ కూడా డిజైన్ అయితే ఏంటంటే దాదాపు తెలంగాణకు కూడా నావిగేషన్ సిస్టమ్ తయారవుతుంది. సో దీని మూలంగా ఏంటంటే తెలంగాణకు కూడా బెనిఫిట్ ఉంటుంది అనమాట ఈ నావిగేషన్ సిస్టమ్ వీటి మూలంగా. సో అది ఫెంటాస్టిక్గా అంటే నాయుడు గారు అంటే ఎలా ఆలోచించారంటే నాకు ఆంధ్రాకే కాదు తెలంగాణకు కూడా అని ఆయన ఇన్సిస్ట్ చేసి అక్కడి వరకు కూడా ఇవ్వండి అని చెప్పి డిజైన్స్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగిందన్నమాట. సూపర్. అసలు సార్ గారి విజన్ మామూలుగా ఉండదు అసలు. అంటే తను ఇప్పుడు ఆలోచిస్తున్నాడంటే ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకి ఎలా సంవత్సరాల ముందు ఆలోచిస్తారు. ఇప్పుడు ఇండియాలో విజన్ డాక్యుమెంట్ 2050 విజన్ ఆయనే కదా తయారు చేస్తారు. రైట్. సో దేనికంటే ఈ రోజు గురించి ఆలోచించొద్దు, నెక్స్ట్ 30 years ఆలోచించండి అనేది ఆయన దృక్పథం. అంటే అలాగే చూసుకుంటే సార్ డ్రైనేజ్ సిస్టమ్
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది అక్కడ ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇక్కడ నేను చూశాను, మన హైదరాబాద్లో అంత పాసిబుల్ కాలేదు అది. సో మరి అక్కడ ఎలా ఉండబోతుంది సో సార్? హైదరాబాద్ది యాక్చువల్గా నేను మూసీ రివర్ ఫ్రంట్ కూడా నేను డిజైన్ చేయటం జరిగింది. ఫస్ట్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, అలాగే ఎన్ఆర్సిడి ఫేజ్ 2 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అన్నీ కూడా నేను పాల్పంచుకోవటం అయింది. సో వాటిని దృష్టిలో ఉంచుకొని అమరావతికి కనుక మనం ఆలోచిస్తే ఫస్ట్ అంటే మేము చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డీటెయిల్ మాస్టర్ ప్లాన్ చేశాము. సింగపూర్ వాళ్ళు, సుర్బానా వాళ్ళు జస్ట్ ఓవరాల్గా ఒక మాస్టర్ ప్లాన్ ఇచ్చడం జరిగింది. దానిలో ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళ పరిగణలోకి తీసుకొని సింగపూర్లో ఉన్న మోడల్స్ తీసుకొని మొత్తం అమరావతి అంతా కూడా 3 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ సెంట్రలైజ్ సిస్టమ్ వాళ్ళు పెట్టడం జరిగింది. సో నేను ఇక్కడ చాలా అంటే ఈ విషయంలో ఏంటంటే నేను కొంచెం చాలా ఎక్స్పీరియన్స్ మన ఇండియాలో మన లోకల్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని చాలా అంటే 4 విజన్తో నేను 3 కాదు 12 ఎస్టీపీ వ్యవస్థలు కావాలని చెప్పి నేను వాటిని మార్చడం జరిగింది. 12 చేసి మళ్ళీ 12 వ్యవస్థలు సీవేజ్ ట్రీట్మెంట్ వ్యవస్థలతో పాటు మొత్తం 100% ఆ వాటర్ని వేస్ట్ వాటర్ని BOD 0కి తీసుకొచ్చేసి నేచర్ బేస్డ్ సొల్యూషన్స్తో ఎటువంటి మురుగునీటి ఇది లేకుండా ప్యూర్ వాటర్ కింద కన్వర్ట్ చేయించి దాన్ని మళ్ళీ మనము డిస్ట్రిక్ట్ కూలింగ్కి వాడటము, అలాగే సిటీలో ఉన్న గార్డెన్స్ అన్నిటికి వాడతాము, మిగతా వాటర్ని తీసుకెళ్ళి నావిగేషన్ కెనాల్స్లో వాడతాము. ఈ విధంగా ప్రణాళికలు చేసి వాటర్ బ్యాలెన్స్ అనేది తయారు చేయడం జరిగింది సిటీకి, అమరావతి సిటీకి మురుగునీటికి సంబంధించినది. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇవి ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఈ ప్రాజెక్టులో సీవేజ్ ట్రీట్మెంట్ టెక్నాలజీలో పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే మనము ప్రొఫెసర్ నదీం ఖలీల్ అని చెప్పి ఆయన ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్, దాదాపు నేను కూడా స్వింగ్స్ ప్రాజెక్ట్లో నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ మీద వాళ్ళతో పనిచేయటం జరిగింది. వారి సహకారం తీసుకున్నాం ఇక్కడ. సో అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చాలామంది వచ్చారు, జపాన్ నుంచి వచ్చారు, చైనా నుంచి వచ్చారు. వాళ్ళ టెక్నాలజీస్ ఇవన్నీ కూడా డీటెయిల్గా డిస్కషన్ జరిగింది. చేసిన తర్వాత మనం ఈ సిటీస్కి 12 STPs అనేది ఈవెన్ సింగపూర్ నుంచి కూడా వాళ్ళ ప్రొఫెసర్స్ వాళ్ళ ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చిన తర్వాత మా ఇవన్నీ కూడా ఎందుకు మేము చేంజ్ చేసామనేది వాళ్ళు డీటెయిల్ అనాలిసిస్ చేసేసి అమరావతికి 12 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ డీసెంట్రలైజ్ సిస్టమ్ అనేది సూటబుల్, దేనికంటే మనకి కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అవుతుంది అనమాట. ఎక్కడికక్కడ మురుగునీటిని మళ్ళీ క్లీన్ చేసేసి ఆ నీటిని మళ్ళీ రీయూజ్ చేసడానికి కాస్ట్ తక్కువ అవుతుంది, 100% ఎఫిషియెంట్గా పనిచేయచ్చు అని చెప్పి మనం మోడల్స్లో ప్రూవ్ చేసాము. అవన్నీ కూడా చేసిన తర్వాత దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే సెడ్ ఎస్. ఇనీషియల్గా మేము మా అండర్స్టాండింగ్ బట్టి 3 సరిపోతాయి అనుకున్నాం, కానీ 12 అనేది ఇక్కడ అవసరం అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఇవంతా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అమ్మ, నిజంగా చెప్తున్నాం కదా. ప్రజలందరికీ కూడా ఈ విధంగా మేము సేవ చేసుకొని మంచి వాటర్ సప్లై, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అలాగే మురుగునీటి వ్యవస్థ, వరద వ్యవస్థ ఇవన్నీ డిజైన్ చేయటం అనేది మా అదృష్టం కింద చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అనేది దీనిలో ముఖ్యంగా గమనించాల్సిందనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇక్కడ చాలా చాలా అంటే చాలా విషయాలు అండ్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ అది ఎలా జరిగింది ఏంటి ఎలా జరగబోతుంది అనేది కూడా చాలా చక్కగా వివరించారు. అండ్ మీరు మా స్టూడియోకి వచ్చి ఇంత చక్కగా మాకు వివరించినందుకు ధన్యవాదాలు సార్. నమస్తే.